నమస్కారం అండి. ఈరోజు వెంకటాపురం గ్రామం, పెనగంచిప్రోలు మండలం, ఎన్టీఆర్ డిస్టిక్లోని మన కోటేశ్వరరావు గారి తోటలో పిహెచ్ఎస్ వారి ధీర తోటను చూడడం జరుగుతుంది. ప్రదర్శన క్షేత్రం చూడడం జరుగుతుంది. ఈ వెరైటీ వచ్చేసరికి పిహెచ్ఎస్ వారి ధీర అండి. గతంలో 2023లో ఇదే వెరైటీ శాంపిల్ ఇవ్వడం జరిగింది. ఆ తోటను కోటేశ్వరరావు గారు చూడడం జరిగింది. గత సంవత్సరం 24 కూడా వేయడం జరిగింది. కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 30 ఎకరాలు వేయడం జరిగింది. ప్రతి రైతుకు కూడా 25 నుంచి 30 క్వింటాలు దిగుబడి రావడం జరిగింది. ఈ వెరైటీ బాగా పెద్ద సైజు కాయ, చాలా చిక్కటి కాపు, మంచి గ్రీనిష్ కలర్ కాయ ఉంటుందండి. ఇదే వెరైటీ వచ్చేసరికి బాగా ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు లైక్ చేయడం గల కారణం ఏంటంటే అధిక దిగుబడితో పాటు కాటాకు వస్తుందండి. ఇది పొట్ట నిండా గింజే ఉంటుందండి. గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది. మంచి కాటాలు వస్తాయి. మంచి చిక్కడి కాపండి ఈ వెరైటీ. రైతు సోదరులు, ఇది నవంబర్ 30వ తారీఖు అండి. ఈరోజు ఇప్పటికే సుమారుగా ఈ తోట 15 క్వింటాలు కాపు కాసి ఉంది. ఈ విధమైన పూతంతా కూడా పిందెకట్టు అయితే 25 నుంచి 30 క్వింటాలు ఈ రోజులలో కూడా తగ్గదండి. ఇంత గడ్డుకాల పరిస్థితుల్లో కూడా ఈ వెరైటీ మంచి ధీటుగా తట్టుకున్నది. ఎక్కడ నల్లి కానీ, ముడత కానీ, బొబ్బర కానీ ఏదీ లేదండి. వెరైటీ యొక్క లక్షణం ఏంటంటే, ఈ వెరైటీ ఏంటంటే పూత వచ్చేసరికి ఇంత పెద్ద ఫ్లవరింగ్ వస్తుంది. ఈ పూత ఇంత పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే కొట్టిన మందల్లా రిసీవ్ చేసుకొని నల్లి శాతాన్ని బాగా తట్టుకునే రకం అండి. ఇది మొద్దు రకం. మన భాషలో చెప్పాలంటే రైతు భాషలో బాగా మొద్దు రకం అని అనుకోవాలి. ఈ ప్రతి పూత కూడా అలానే ఉంది. చూడండి, ఎక్కడైనా సరే పెద్ద పూత అవకాశం ఉంది. పెద్ద పూత వచ్చి ఉండడం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పూతకి ఏంటంటే ఇలా రావడం వల్ల కొట్టిన మందల్లా కూడా ఈ పూత రిసీవ్ చేసుకొని రోగాలను బాగా తట్టుకునే శక్తి ఉందండి ఈ వెరైటీకి. ఈ వెరైటీ యొక్క లక్షణాలు చెప్పాము. ఈ రైతు అనుభవంలో మీరు ఒకసారి రైతు సోదరులను అనుకుందాము. కోటేశ్వర గారు నమస్తే అండి. ఈ వెరైటీ యొక్క లక్షణాలు మీకు ఎలా ఉంది, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, మీరు ఎక్కడ తెచ్చారు, ఎలా ఉంది అనేది చెప్పండి అండి ఒకసారి మీ మాటల్లో రైతు అందరికి. నా పేరు కోటేశ్వరరావు అండి, వెంకటాపురం విలేజ్. నేను 2023 సంవత్సరంలో మక్కపేట శ్రీనివాస స్వీట్స్ వీరబాబు గారు మమ్మల్ని సంప్రదించి చోట ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈ ఫీల్డ్ పెట్టిన రోజు మేము కొంతమంది రైతులు వెళ్ళి వేరే రైతులని అడిగి ఈ సీడ్ అనేది ఎంత దిగుబడి వస్తుందని చెప్పి తెలుసుకొని దాని ద్వారా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ధీర పిహెచ్ఎస్ ధీర ఒరిజినల్ ధీర వేయటం జరిగింది. సీడ్ కూడా ఆయన గారి ద్వారా తీసుకొని మేము నర్సరీలో తెచ్చి వేయటం జరిగింది. పోయిన సంవత్సరం అంత నల్లి ఉధృతిగా ఉన్నా కానీ ఎకరానికి 25 నుంచి 28 క్వింటాలు దిగుబడి వచ్చింది.